తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. 2019లో వచ్చిన వార్ 1కి సీక్వెల్గా వార్ 2 ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు, ఇది పాన్ ఇండియా సినిమాకి అయితే మాత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొదటి షో అయితే ప్రదర్శించబడింది. ఇప్పుడే ఈ సినిమా ఎండింగ్కి వచ్చింది. మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడే సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఈ సినిమా అయితే మాత్రం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చాలా యాక్షన్ పరంగా ఎలా ఉంది అనేది కూడా ప్రేక్షకులుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎలా ఉంది అన్నా? మామూలు కాదు సినిమా అంటారా? సినిమా మాత్రం సూపర్. అసలు ఎన్టీఆర్ డామినేట్ ఫుల్ కేక. హృతిక్ రోషన్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ సూపర్. ఎలా ఉంది? సూపర్ అన్న సినిమా. ఎన్టీఆర్ అక్కడ చెప్తే కాలర్ కాలర్ మళ్ళీ ఎగరేసాం అన్న మేము. ఎలా ఉంది సినిమా? బాగుందన్న సినిమా. ఎలా ఉంది? హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ అన్న. సూపర్ సినిమా పరంగా సూపర్. అసలు కాలర్ ఎలా అయితే ఎగరేసాడో ఇప్పుడు బయటకు వచ్చి మేము అలాగే సూపర్. సూపర్ అని ఎన్టీఆర్ హిట్ అన్న సూపర్ చేస్తాడు, కానీ సినిమా మాత్రం సూపర్ 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 హిట్ అన్న సూపర్. ఎలా ఉంది మీరు సినిమా? సినిమా బాగుంది. సినిమా ఎలా ఉంది? జై ఎన్టీఆర్. సినిమా ఎలా ఉంది బాస్? సినిమా బాగుంది. ఎలా ఉంటది అది? ఈ ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్. ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్. ఎలా ఉంటుంది? హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి ఎలా ఉంటది? వార్లే ఉంటుంది. బాగుంది. వార్ 1 కి వార్ 2 కి సంబంధం ఉంటుందా? బాగుంది. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందా? ఎలా ఉంటది? నిజంగా మనం అయితే ఋతిక్ రోషన్ ని బాగా చూపించారు అనుకున్నాం, కానీ ఇక్కడైతే ఇండియన్ హైలైట్ చేశారు మొత్తం అంతా. వార్ 1 లేదన్న, వార్ 2 అయితే ఇంకా ఎక్సలెంట్, చూడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ వల్లే సినిమా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ మొత్తం అంతా బాగున్నాడు. మన తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకుంటుందా? చూస్తారు కదా మీరే, చూస్తారు మీరు. జై ఎన్టీఆర్ సూపర్. సినిమా బాగుంది. జై ఎన్టీఆర్. ఎలా ఉంది? బాగుంది. సూపర్ ఉందన్న, సూపర్ సూపర్ సూపర్. డబల్ కాదు, ఎక్సలెంట్. సినిమా పరంగా స్టోరీ లైన్ లో కానీ ఎలా ఉంటుంది సినిమా? అవుట్ అండ్ యాక్షన్ ఫుల్. సినిమా 100 డేస్ పక్క, 1000 కోట్లు 2000 కోట్లు పక్క. ఎన్టీఆర్ మూవీ సూపర్. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ సూపర్. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్. బ్లాక్ బస్టర్ బాగుంది, చాలా బాగుంది మూవీ. ఇప్పటికి తింటట్లేదు ఎత్తిన కాలరు అన్నా. ఋతిక్ రోషన్ సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. అయితే ఎన్టీఆర్ సినిమా, ఋతిక్ రోషన్ కాదు. క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్ సూపర్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. నందమూరి తారక రామారావు. ఇది హిందీ సినిమా కాదు, పక్కా తెలుగు సినిమా. సూపర్ సూపర్, చాలా బాగుంది. మేడం ఎలా ఉంది మేడం? ఎన్టీఆర్ సినిమా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఎన్టీఆర్ బెస్ట్ అవుట్పుట్ అండి. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, ఎక్సలెంట్, చాలా బాగుంది సినిమా. సినిమా గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. సినిమా అయితే మామూలు లేదు. దానికి తోడు ఋతిక్ రోషన్ కూడా సూపర్ చేశాడు సినిమా. అసలు ఎన్టీఆర్ డాన్స్ అయితే దొల్లగొడిచాడు, మామూలు కాదు. కాలర్ ఎగరేసుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకొని తిరగాలి. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు అయితే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫస్ట్ టైం హిందీ సినిమాలో నటించారు. ఋతిక్ రోషన్ గారిది ఎన్టీఆర్ది ఎలా ఉందండి కాంబినేషన్? ఇదే ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఫ్యాన్స్ అందరూ, అభిమానులు, తెలుగు అభిమానులు, సినిమా అభిమానులు అందరూ కూడా కాలర్ ఎగరేసి 2025 ఇయర్ సినిమా హిట్ తిరగలేదు. ఓకే, అయాన్ ముఖర్జీ అంటే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్టేజ్ మీద చెప్పినట్టు ఎన్టీఆర్ ని అందరు స్టేజ్ మీద చెప్పారు, ఎన్టీఆర్ ని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు నాకు తెలుసు అయాన్ ముఖర్జీ అని చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.
ఎన్టీఆర్ని ఎలా వాడుకోవాలనేది అయాన్ ముఖర్జీకి తెలిసింది బాలీవుడ్లో. మ్యాడ్ చేసాడు మూవీ జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. రితిక్ రోషన్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన గ్రీక్ గాడ్, మన ఎన్టీఆర్ మాస్ గాడ్. ఇద్దరు గాడ్లు కలిసి నటిస్తే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఈ 2025కి. వార్ 1 అయితే రుతిక్ రోషన్ ఒకలే కనబడతారు. వార్ 2లో రుతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ ని చూడగానే మీకు ఎలా అనిపించింది? అది నాకు ఒరిజినల్ గా ఫ్రమ్ హార్ట్ చెప్తున్నాము. ఇద్దరు చూడడానికి స్క్రీన్ మీద 2 కలిసి సరిపోలే. ఇద్దరు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒకళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ డాన్సర్లు అయితే హిందీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు టాప్ డాన్స్ ఇద్దరు కలిసి ఇండియాకి టాప్ 2 డాన్సర్స్ లో వాళ్ళిద్దరే ఉంటారు. ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు విజిల్లు కేకలు మ్యాడ్ చేసే డాన్స్ అయితే డాన్స్ మాస్టర్ సినిమా హిట్. ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉంటదండి? యాక్షన్ మూవీకి చెప్తున్నారు కదా, యాక్షన్ అంటున్నారు. ఇది హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాదు. ఆ యాక్షన్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. అది ఎగ్జాక్ట్లీ మనం చెప్పినట్టు బోట్స్ సీక్వెన్స్ కానీ, బైక్ స్టంట్స్ కానీ, ఫ్లైట్ స్టంట్స్ కానీ మామూలుగా లేదు. మొత్తం అన్ని కవర్ చేసిన మూవీ వార్ 2. జై ఎన్టీఆర్, జై రితిక్ రోషన్. 500 కేజీలు అంటే మామూలుగా నార్త్ ఇండియా సినిమాలు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది, మ్యూజిక్ ఎలా ఉంటది సినిమా? బ్యాక్గ్రౌండ్ మీరు సినిమాలు సీట్ లో కూర్చోలేరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే, అంతగా గట్టిగా కొట్టారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా హైలైట్ ఆఫ్ ద మూవీకి పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది సౌత్ ఇండియా సినిమా అంటారా, నార్త్ ఇండియా సినిమా అంటారా? ఇది దిస్ ఈస్ కాల్డ్ అన్ ఇండియన్ సినిమా. అది ఇండియన్ సినిమా. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఇండియన్ సినిమా. జై ఎన్టీఆర్. ఇద్దరు కరెక్ట్ మంచి డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది ఇండియన్. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఇండియన్ సినిమా ఆఫ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, పాన్ ఇండియా అంటారు. దిస్ పాన్ ఇండియా. ఇది ఇక్కడ ఒక రిలీజ్ చేస్తారు. పాన్ వరల్డ్ మూవీ. ఇది పాన్ వరల్డ్ మూవీ. ఇండియా మూవీస్ ని ఎక్కడికో తీసుకెళ్తారు మన ఇండియన్స్. డెఫినెట్లీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇది వార్ 2 సినిమా చూసే ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. వార్ 2 సినిమా అయితే మాత్రం వార్ 1 కన్నా వార్ 2 బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది. వార్ 2లో అయితే మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అదరగొట్టాడు. రితిక్ రోషన్ తో పాటు సమానంగా యాక్టింగ్ చేశాడని చెప్పేసి, అలాగే సినిమా పరంగా చూస్తే మాత్రం స్టోరీ లైన్ బాగుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా అయితే మాత్రం బంపర్ హిట్ గా నిలుస్తుంది. మేము వార్ 3కి అయితే మాత్రం వెయిట్ చేస్తున్నాం. కాలర్ ఎగరేసుకుంటూ సినిమా నుంచి బయటకు వస్తున్నాం అని చెప్పి ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.